వార్తలపై విశ్లేషణ కార్యక్రమం టీసీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే గత 2 రోజులుగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా దుమారం రేగుతా ఉన్నాయి. ఒకవైపు రైజింగ్ తెలంగాణ అంటూనే మరోవైపు దివాలా తీసిందని చెప్పి రాష్ట్ర పరువు మొత్తాన్ని ఏ విధంగా అయితే గంగల కలిపిండో దానికి సంబంధించి నేషనల్ మీడియా ఏకిపారేస్తా ఉన్నది. మరి దివాలా తెలంగాణ, దివాలా తీసిన తెలంగాణ అని చెప్పి మరి ఇక్కడ గతంలో చూసుకున్నట్టయితే మరి ఇక్కడ తెలంగాణను మరి ఇక్కడ ఏదైతే ఆదాయం పెరిగింది దాన్ని మేము ఏదైతే పేదలకు పంచి పెడతాం ఆదాయాన్ని మేము దోచుకోమని చెప్పిన ముఖ్యమంత్రి ఈ రోజు చేతులెత్తేసిండు. ఉద్యోగ సంఘాలకు సంబంధించి 11 హామీలు ఇచ్చిండు మేనిఫెస్టోలో. వాళ్ళు ఆ హామీలకు సంబంధించి మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలనన్నా మాకు అమలు చేయండి అని చెప్తే వాళ్లకు ప్రజలకు మధ్య విద్వేషాలను రెచ్చగొట్టిండు. మరి ఇక్కడ పూర్తిగా తెలంగాణ ప్రజానీకం అంతా కూడా నివ్వెరపోతా ఉన్నది. 10 ఏళ్లలో మరి ఇక్కడ ఏదైతే దూసుకుపోయింది, అభివృద్ధిలో దూసుకుపోయిన తెలంగాణ 16 నెలల్లో ఇంత మరి అధమ స్థితికి ఎందుకు పడిపోయింది, ఇంత శిథిలం ఎందుకైంది తెలంగాణకు సంబంధించి అని చూసుకున్నట్టయితే ఏదైనా ఒక ఇంటిని సక్రమంగా నడపాలంటే దానికి ఒక మరి ఇక్కడ ఏదైతే మనకు వస్తున్న ఆదాయం ఎంత, దానిలో వ్యయం ఎంత, దానిలో పొదుపు ఏ విధంగా చేసుకోవాలి, ఆదాయ మార్గాలను ఇంకా ఏ విధంగా పెంచుకోవాలి. ఒక ఉద్యోగి ఉంటే ఆ ఉద్యోగి మరి తనకు వచ్చే జీతాన్ని రకరకాలుగా విభజించుకుంటాడు. దానిలో పొదుపుకు సంబంధించి కానీ, పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కానీ, ఇంటి అవసరాలకు సంబంధించి కానీ, ఈఎంఐలకు సంబంధించి కానీ, హెల్త్ కోసం కానీ ఇవన్నింటిని ఏ విధంగా చేస్తారో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అదే విధంగా చేయాలి. ఏదైతే అధికారంలోకి రావడం కోసం అనాలోచితమైన మరి అసంబద్ధమైన హామీలను ఇచ్చి ఆ హామీలను నెరవేర్చలేక చెతికిల పడి మరి ఇక్కడ ఉన్న ఆదాయాన్ని ఏ విధంగా మరి ధ్వంసం చేసిందో కూడా మనకు తెలుసు. ఏదైతే ఈ రోజు రియల్ ఎస్టేట్ నుంచి, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి మరి ఆదాయం పూర్తిగా పడిపోయింది అని అంటే దానికి కారణం హైడ్రా కాదా అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. గతంలో మరి ఇక్కడ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా వ్యవహరించిన వ్యక్తి మరి 5 సార్లు అసెంబ్లీలో ఉన్నాడు. 5 సార్లు అసెంబ్లీలో ఉన్న వ్యక్తి మరి ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదో తెలియదా? మరి ఇక్కడ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఉంటుందా? ప్రతిపక్షంలో ఉన్న రోజున మరి సిఎల్పి నాయకునిగా ఉన్నాడు ఈ రోజు ఆర్థిక మంత్రి. మరి ఆయనకు సంబంధించి కాగ్ రిపోర్టులు గానీ, అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విధానం గానీ, దానికి సంబంధించిన అప్పుల సంఖ్య తెలియకుండానే ఆ విధంగా పెట్టిండా? మరి ఇక్కడ వారి మాటలు, పాత మాటలు కనుక ఒకసారి గమనించినట్టయితే వాళ్ళు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తా ఉన్నారు వాళ్ళ అసమర్థ పాలనతోటి అని మనకి ఇక్కడ పూర్తిగా తేటతెల్లమవుతుంది. మరి ఇక్కడ గతంలో చూసుకున్నట్టయితే ఎలక్షన్లకు ముందు మరి ఇక్కడ ఏ విధంగా మీరు ఇన్ని హామీలు ఇచ్చిండ్రు, ఏ విధంగా మీరు మరి ఇక్కడ వాళ్లకు హామీలు అమలు చేస్తారని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఏ రకమైన సమాధానం చెప్పిండు అప్పటి సిఎల్పి లీడర్. గమనించినట్టయితే ప్రజల కోసం రకరకాల హామీలు ఇచ్చారు, కానీ ఆ హామీలు నెరవేర్చడానికి ఖర్చు ఇప్పుడు రాష్ట్ర ఆదాయం కన్నా 3 ఉంది. అది రాష్ట్ర లైబిలిటీస్ మీద, రాష్ట్ర అప్పు మీద భారం పడుతుంది. అంటే ఏ యువత కోసం మీరు ఇన్ని హామీలు ఇచ్చారో చివరికి వారి మీద భారం పడుతుంది కదా. మీరు దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు? ముందు ప్రజలకు మేలు చేయాలనేటువంటి సంకల్పం చాలా ముఖ్యమైనది. 2 ఆదాయాలను సమకూర్చుకోవడంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య కాదు. ఈ రోజు రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి 5 లక్షల కోట్ల అప్పుల్లో ఈ కాలుష్యం మీద ఖర్చు పెట్టినటువంటి 80,000 కోట్ల 1,00,000 కోట్ల మధ్యలో ఉన్నటువంటి సంపద ఇప్పుడు అది అవసరం లేదు. పొద్దున భవిష్యత్తు 50,000 కోట్ల రూపాయల పేరు మీద మీరు మిషన్ భగీరథ కోసం ఖర్చు పెట్టినటువంటి ఖర్చు కూడా ఇప్పుడు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వానికి అవసరం లేదు. ఇటువంటి వాటన్నింటినీ జాగ్రత్తగా పోగేసుకుంటూ దోపిడీకి గురి కాకుండా జాగ్రత్త ఫిల్టరేట్ చేసి ఆదాయాన్ని పెంచుకొని ఆ వనరులతో ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి మంచి అవకాశం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న రోజున ప్రతిపక్ష సిఎల్పి నాయకునిగా ఉన్న రోజు నిజాయితీగా ఉన్నాడని చెప్పి ఈ రోజు మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన చెప్పిన మాటలను బట్టి ఏదైతే 5 లక్షల కోట్ల అప్పు అని అన్నాడు, ఆయన సిఎల్పి లీడర్ గా ఉన్నాడు. భారత ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి ఏ లెక్కలు కావాలన్నా కూడా ఆయనకు అధికారిక గణాంకాలతో సహా అందిస్తుంది ప్రభుత్వం. ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుని కావాలన్నా కూడా అధికారిక గణాంకాలతో అందిస్తుంది ప్రభుత్వం. మరి ఇక్కడ ప్రోటోకాల్ కలిగిన వ్యక్తి మరి ఈయననే 5 లక్షల కోట్ల అప్పు అని చెప్పిండు. అది 6 అయింది, 6, 7 అయింది, 7, 8 అయింది, 8, 29 అయింది.
మరి 8,29,000 కోట్లు అని చెప్పి మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి ఏదైతే తన బేల మాటలు మాట్లాడే ముందు చెప్పిన అంశం ఒకటైతే, రెండోది మరి ఇప్పటికే అప్పులు ఉన్నాయి, మరి 5 లక్షల కోట్ల అప్పులు అంటారు. మరి అదే విధంగా మన బడ్జెట్ ఏదైతే ఉన్నదో మన బడ్జెట్ కు మించి 3 అంతలు మీరు ఇచ్చే ఉచితాల ద్వారా పోతా ఉన్నదని చెప్పి ఆ రోజు అడిగితే, మరి ఇక్కడ ఈ రోజు ఏదైతే చేతులెత్తేస్తున్న ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఆ విలేకరికి ఉన్న సోయి కూడా లేకుండా పోయింది వీళ్లకు. మరి ఆ రోజే ఉచితాలకు సంబంధించి అంటే అధికారంలోకి రావడానికి ఎన్ని హామీలైనా ఇస్తాం, ఏదైనా చేస్తామని చెప్పి ఈ రోజు ఆదాయం రావాల్సిన ఏదైతే ఆర్టీసీని గాడిలో పెట్టడానికి అనేక సంస్కరణలను తీసుకొచ్చి మరి ఇక్కడ ఏదైతే కార్గో లాంటి వ్యవస్థను పటిష్టపరిచి ఈ రోజు ఆర్థికంగా మరి ఇక్కడ ఏదైతే టీఎస్ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేసి అది స్వతంత్ర సంస్థగా ఎదగడానికి మరి ఇక్కడ బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తే ఉచిత బస్సు అనేది తీసుకొచ్చి మరి పూర్తిగా ఆర్టీసీని కుప్పగులతట్టు చేసిండు. మరి ప్రతి నెల దానికి సంబంధించిన 0 టికెట్ల డబ్బులు ఇస్తామని చెప్పి వాటన్నిటిని కూడా చెల్లించలేక చేతులెత్తేస్తే ఈ రోజు ఆర్టీసీ కుప్పగూలే పరిస్థితి ఉన్నది. మరోవైపు ప్రభుత్వంలో చేర్చుకుంటామని మేనిఫెస్టోలో చేర్చి ఈ రోజు వాళ్ళ హక్కుల కోసం కొట్లాడితే కనీసం మరి ఇక్కడ వాళ్ళ హక్కులను మరి ఇక్కడ చేర్చామనే హామీ కూడా, మీ హక్కులను ఖచ్చితంగా మరి తీరుస్తామనే హామీ కూడా ఇవ్వకుండా ఈ రోజు తప్పించుకుంటా తిరుగుతా ఉన్నది. మరి ఇదే విధంగా ఏదైతే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మరి దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పిండో శ్వేతపత్రం విడుదల చేసిన రోజున మరి ఇక్కడ మేము ఈ శ్వేతపత్రం విడుదల చేసేది కేవలం ప్రోగ్రెస్ రిపోర్ట్ మాత్రమే. అప్పులు అనేటివి ప్రభుత్వాలు అప్పులు చేస్తూనే ఉంటాయి, అప్పులు చేయకపోతే ప్రభుత్వమే నడవది. మరి మేమేదో భవిష్యత్తులో ఈ అప్పుల మూలంగా మేము ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేయలేము, ఇక మేము చేతులు ఎత్తేస్తామని చెప్పుడు కాదు. మేము ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తాం. ఖచ్చితంగా ఈ అప్పులను మేము బీఆర్ఎస్ ను బదనాం చేయడానికి లేదు. మేము ఖాళీ వాళ్ళ 10 సంవత్సరాల పాలన మీద ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తా ఉన్నాం. దీనికి రేపు చేయబోయే కార్యక్రమాలు ఇది అడ్డంకి కాబోదు అని చెప్పి నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి ఒకసారి మీరు గమనించినట్టయితే, ఈ రోజు వైట్ పేపర్ పెట్టడానికి కారణం స్టేట్ ఏదో డెఫిసిట్ గా పోతుందని, స్టేట్ రేపొద్దున రాబోయే కాలంలో ఏం చేయలేని పరిస్థితిలో ఉందని, ఈరోజు స్టేట్ ఫైనాన్సెస్ బాగాలేవని ఫోకస్ మొత్తం గ్లోబల్ లెవెల్లో చేయడం కాదు. ప్రోగ్రెస్ రిపోర్ట్ అధ్యక్ష, సింపుల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆఫ్ 10 years ఆఫ్ ద రూల్. సింపుల్ ప్రోగ్రెస్ రిపోర్ట్. అప్పులు ఏంది సార్, అప్పులు చేయండి ఏ రాష్ట్రం ముందుకు పోలేదు. ఈ రోజు ఇది ఆయన చెప్పిన ఆ రోజు కొత్తలో వచ్చింది కాబట్టి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి చాలా సమర్థుడు, మొత్తానికి ఆదాయం పెంచుతాడు అని ఆలోచనలో ఉన్నాడా, లేదంటే మేము అందరం పెద్ద గొప్పోళ్ళం, ఖచ్చితంగా ఇంతమంది ఉన్నాం, మేము తీసుమార్ కాలం మరి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాం, ఆ గ్యారంటీలన్నీ అమలు చేస్తామని అనుకున్నాడా, లేదంటే హామీలు ఈయనైతే ఇచ్చినాం గద్దెనైతే నెక్కినాం, ఆ ఇచ్చేది ఉన్నదా సచ్చేది ఉన్నదా మనల్ని అడిగేది ఉన్నదా అని చెప్పి అనుకున్నాడా, మరోవైపు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే అనుకున్నదా, పూర్తిగా హైడ్రా లాంటి దాంతో మరి ఇక్కడ ఆదాయం పడిపోయి మరి ఇక్కడ ఏదైతే బట్టి విక్రమార్క గారు చెప్పింది విన్నాం, మేము ఆదాయాన్ని పెంచుకోవడానికి మా దగ్గర అన్ని రకాల అనుభవాలు అన్నాడు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ దిగిపోయే నాటికి 18,000 కోట్ల ఆదాయాన్ని అప్పచెప్తే ఇవాళ అది సేమ్ మళ్ళా గదే 17 నెలల తర్వాత కూడా గదే 18,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నది అని అంటే మరి మీ ప్రోగ్రెస్ ఏమైంది, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏమైంది? మరి నేను బేల మాటలు కనుక ఒకసారి గమనించినట్టయితే, ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పు. ధరలు పెంచకుండా ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు. కొత్త కోరికలు కోరుకొని మనము నిరసనలో ధర్నాలో దీక్షలో బంద్ చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పకూలుతుంది. ఉన్నది కుప్పకూల్చు. భవిష్యత్తులో మేము చేతులు ఎత్తేయడానికి కాదు ఇది అని అన్నాడు. మరి ఇక్కడ భవిష్యత్తులో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఏమి చేయలేము, 18,000 కోట్లు మాత్రమే వస్తుంది, నాకు 22,000 కోట్లు అయితే ఇది నడుస్తుంది, మరి ఇక్కడ నేను ఏం చేయలేను అని చెప్పి చేతులు ఎత్తేస్తాను. మరి అదే 18,000 కోట్లు 17 నెలల వరకు కూడా మీరు ఎందుకు పెంచుకోలేకపోయారు? మీ అసమర్థ ప్రభుత్వం కాదా? ఈ రోజు మీకు చేతగాక, పూర్తిగా పరిపాలన చేతగాక అసమర్థతతోటి మరి ఇక్కడ పాలనా వైఫల్యంతో గత ప్రభుత్వం మీద ఇప్పుడెందుకు నిందలేస్తా ఉన్నారు? ఆ రోజు అసెంబ్లీలో పెట్టిన రోజు ఇది శ్వేతపత్రం అనేది కేవలం ప్రోగ్రెస్ రిపోర్ట్, దీన్ని అడ్డంగా పెట్టుకొని మేము రాబోయే రోజులలో మరి దీని ద్వారా మేము ఏం చేయలేకపోతున్నామని చెప్పి చేతులు ఎత్తుతారని మీరు అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. మేము బ్రహ్మాండంగా ప్రభుత్వం నడిపిస్తామని చెప్పి శ్రీధర్ బాబు అన్నాడు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్. ఈ రోజు శ్రీధర్ బాబు రాజీనామా చేయాలి. ఏదైతే మరి అమలు కాని హామీలతోటి ప్రజలను మోసం చేసిండో ఆ మోసకారి అయినటువంటి శ్రీధర్ బాబు ఇక్కడ ఖచ్చితంగా రాజీనామా చేయాలి. రేవంత్ రెడ్డికి పాపం పాలనా అనుభవం లేదు, ఎందుకంటే ఏ రోజు కూడా ఆయన మంత్రిగా చేయలేదు. పైపెచ్చు మరి ఇక్కడ ఈయన ఏదైతే ఇప్పుడు లాస్ట్ టైం ఆయన ఎమ్మెల్యేగా కూడా లేడు.
మరి ఆయన ఆర్థిక పరిస్థితి ఆయనకు తెలుస్తుందా అంటే ఆ రోజులలో వీళ్ళకును పిసిసి అధ్యక్షుడు ఆయనకు వచ్చి అందరినీ తొక్కుకుంటా వచ్చి ఎక్కిండి ఏదైతే చంద్రబాబు నాయుడు సిఫారసు తోటి మరి పిసిసి అధ్యక్ష పదవి తెచ్చుకున్నాడో మరి ఆ రోజున వీళ్ళందరికీ కూడా మరి రేవంత్ రెడ్డి అంటే పడకుండా ప్రతి ఒక్కరు కూడా తిట్టిన రాజగోపాల్ రెడ్డి వంటి వాళ్ళు 50 కోట్ల నుంచి కొనుకొచ్చుకున్నామని చెప్పి ఆరోపణలు కూడా చేసిండ్రు. కాబట్టి మరి అసెంబ్లీకి సంబంధించి కానీ ప్రభుత్వానికి సంబంధించి కానీ రికార్డులు కానీ లెక్కలు కానీ రేవంత్ రెడ్డికి చెప్పకపోవచ్చు కానీ శ్రీధర్ బాబుకు బట్టి విక్రమార్కకు అయితే ఆ లెక్కలు పూర్తిగా తెలుసు కదా. మరి తెలిసి ప్రజలను మోసం చేయడానికి ఆఖరికి విలేకరులకు ఉన్న సోయి కూడా లేదు. విలేకరులు మరి ఇక్కడ ఎట్లా చేయగలుగుతారు మీరు? 3 బడ్జెట్ కు 3 ఎక్కువ పెట్టిండ్రు ఇవ్వాలంటే మరి ఒక్కసారి 3 సంవత్సరాల బడ్జెట్ 1 సంవత్సరానికి సరిపోతుందని సవివరంగా చెప్పినా కూడా మాకు అనుభవం ఉన్నది, మేము తెస్తాం. ఈ 5 లక్షల కోట్లు పెట్టి అప్పు పెట్టి ఏదైతే మిషన్ భగీరథ అదే విధంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టిండ్రో భవిష్యత్తులో మాకు ఇంకా అలాంటి కట్టాల్సిన అవసరం లేదు కదా. ఆల్రెడీ మేము ఏదైతే వండిన కుండ మీద ఎగబడి తినుడే అని ఆ రోజు అంత స్పష్టంగా చెప్పిండు. మరి అలా చూసుకున్నట్టయితే కొత్త ప్రాజెక్ట్ లేదు, కొత్త పాలసీ లేదు, కొత్త విధానం లేదు, పరిశ్రమలు వచ్చింది లేదు, మరి ఇక్కడ కొత్త ఉద్యోగాలు సృష్టించింది లేదు. కానీ 1,60,000 కోట్లు మరి ఇప్పటి వరకే అప్పులు తెచ్చుకున్నారు. ఆ 1,60,000 కోట్లు మరి ఇక్కడ ఏం చేసిరనే దానికి సమాధానం లేదు. ఆఖరికి ఏదైతే ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితికి వచ్చింది ఈ రోజు మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించలేక వార్తా కథనాలు కనుక పరిశీలించినట్లయితే కాడి వారేసిన రేవంత్ పాలన చెరగాకుంటే దిగిపో 43 సార్లు ఢిల్లీ పోయి 43 పైసలైనా తెచ్చినవా? బీఆర్ఎస్ 10 ఏళ్ల అప్పు కేవలం 4,17,000 కోట్లు అయితే 18,000 కోట్ల ఆదాయంతో రాష్ట్రాన్ని అప్పగించడం. అసలు మితిపై అడ్డగోలుగా అబద్దాలు చెప్తున్న రేవంత్ ఎక్సైజ్ ఆదాయం మీద అన్ని రాబడులు తగ్గినాయి. 170 కోట్ల లంచం ఇచ్చి భూములు బ్రోకర్లకు ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి సర్కార్ నడుపుతున్న సర్కస్ ఢిల్లీ పార్టీలను నమ్మితే గోసేనని కేసీఆర్ చెప్పింది నిజం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అని చెప్పి మరి కాలెత్తేసిండు. ఏదైతే ఎట్లా చేయాలో చెప్పుర్రి అంటే ఎట్లా చేయాలో వాళ్ళు చెప్తే నువ్వేందుకు ముఖ్యమంత్రి అంటే నీకు ఒక విధానం ఉండాలి, ఒక పాలనా పరమైన ఒక పాలసీ ఉండాలి, అసలు దేని ప్రాధాన్యత క్రమంలో తీసుకోవాలనో తెలవాలి. మరి ఇక్కడ నీకు నెల మరి 100 కోట్లు పెట్టడానికి కూడా నీ దగ్గర రూపాయలు అంటావు. 1,50,000 కోట్లతో మూసీని మాత్రం ప్రక్షాళన చేస్తా అంటావు. మరి ఇక్కడ అన్నానికే లేదు మనకంటే అందాల పోటీలు అవసరమా అని మరి ఇక్కడ ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. మరి ఇక్కడ ఏదైతే మనం పొదుపుగా బడ్జెట్ పద్మనాభం లాగా వాడతాను అంటావు. మరి ఇక్కడ హెలికాప్టర్లు మాత్రం దిగుతలేరు మంత్రులు. హెలికాప్టర్ ఆట ఆడుతున్నారు. కూరగాయలకు పోవాలన్నా హెలికాప్టర్కి పోతానట. నల్గొండ జిల్లా మంత్రులు అయితే హెలికాప్టర్ ను మరి ఇక్కడ షేర్ ఆటోలాగా వాడుతాను అని చెప్పి నిన్న రోజున కేటీఆర్ గారు మరి ఇక్కడ ఏదైతే వాళ్ళను పూర్తి స్థాయిలో మరి విమర్శలు చేసిన అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఆ రకంగా హెలికాప్టర్ ఎక్కుతే హెలికాప్టర్, దిగితే హెలికాప్టర్, మా ఎమ్మెల్యేల మరి బర్త్డేలో పోవాలంటే హెలికాప్టర్, మీరు విదేశాలకు పోవాలంటే ప్రత్యేక విమానాలు, మరి ఢిల్లీకి పోవాలన్నా మీకు ప్రత్యేక విమానాలు. చెప్పేది మాత్రం నేను ఎకానమీ క్లాస్ లో పోతానా అంటారు. ₹1,00,000 దగ్గర బూట్లు, మరి ఇక్కడ ₹1,00,000 దగ్గర కళ్ళద్దాలు, మీ ఎమ్మెల్సీలు ₹1,00,00,000 దగ్గర వాచీలు. మరి మీ జేబులన్నీ నిండుతున్నాయి కానీ తెలంగాణ ఎందుకు ఎండుతుంది? మరి ఇక్కడ ఏదైతే ఆల్రెడీ బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు, మేము ఎలాంటి అవినీతి కనుక పాల్పడకపోతే ఖచ్చితంగా అన్ని చేయగలుగుతా ఉన్నారు. మరి ఇలా అన్ని చేస్తలేరు అని అంటే మీరు అవినీతికి పాల్పడినట్టే కదా. సాక్షాత్తు ఆర్థిక శాఖ మంత్రి మీనే మరి ఇక్కడ 20% కమిషన్లు అని చెప్పి ఏదైతే సెక్రటరియట్ లోనే ధర్నాలు చేస్తా ఉన్నారంటే మీ దోపిడీకి అంతు పంతు ఉన్నదా? ఇలా మీరు మాత్రం బలపడతా ఉన్నారు, తెలంగాణను మాత్రం అస్థిరపరుస్తా ఉన్నారు. అందుకే దిగిపోండి అని చెప్పి పాలన జరగకుండా దిగిపోరని చెప్పి కేటీఆర్ విమర్శిస్తున్న అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మీ అంత అసమర్థ పాలకుడు మరొకరు లేరని తేలింది. 17 నెలల్లో తెలంగాణ ఆదాయం ఎందుకు పెరగలేదు? అనుమల కుటుంబ వాసులు ఎట్లా పెరిగినాయి చెప్పు. మీ అన్న అల్లుడికి 1,000 కోట్లు ఎట్లా వచ్చినాయి? మీ వియాకుడికి కంపెనీలు అప్పులు ఎట్లా రైట్ ఆఫ్ అయినాయి? దివాలా తీసిన రాష్ట్రం కాదు కాంగ్రెస్ నేతల బుర్రలు. అప్పులు తెచ్చి కేసీఆర్ లక్షల కోట్ల ఆస్తులు సృష్టించిండు. నువ్వు ఒక్క ఇటుకైనా పెరిచినవా? కాలువైనా తవ్వినవా? పీఆర్సీ అడిగితే ఉద్యోగులను విలన్నంగా చిత్రీకరిస్తావా? నోట్లతో దొరికిపోయిన దొంగను అంతా దొంగ అంటారు. వ్యక్తిగతంగా ఎన్ని తిట్టినా భరించినాం, అవమానాలు పడ్డాం. మమ్మల్ని ఎన్ని తిట్టినా పడతాం కానీ తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడితే మాత్రం సహించేది లేదు. కేసీఆర్ ను దూషిస్తే నాలుక చీరేస్తామని చెప్పి కూడా నిన్న రోజున తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసిండు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే అప్పు చేసిండు కేసీఆర్ అంటా ఉన్నారు. అప్పు చేసిండు బరాబర్ కేసీఆర్. అప్పు చేసి ఏం చేసిండు అని అంటే మరి ఇక్కడ
కేసీఆర్ అప్పు చేసి కల్పతరం లాంటి కాళేశ్వరాన్ని కట్టిండు. ఇంతకు ముందే విన్నాం మనం, ఏదైతే బట్టి విక్రమార్క చెప్పిండు, మరి ఇక్కడ 80,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల మధ్యలో కాళేశ్వరం లాంటి దాన్ని కట్టిండు. ఇక మాకు దాని మీద మళ్ళీ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ ఖర్చు మాకు మిగిలినట్టే కదా, మేము బీఆర్ఎస్ లాగా మళ్ళీ అప్పు తెచ్చి ఒకటి కట్టాల్సిన అవసరం లేదు, మాకు స్థిరాస్తి మిగిలింది అన్నాడు. మిషన్ భగీరథకు 40,000 కోట్లు పెట్టి రవి మిగిలినాయి అన్నారు. మరి కాకతీయ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో, కాకతీయ గొలుసుకట్ట చెరువులు ఏవైతే ఉన్నాయో వాటి పూడికి తీతలు తీసి మరి పుష్కలంగా జలవనరులను సృష్టించిందని చెప్పిండ్రు. అదంతా కూడా అసెట్ గానే మిగిలింది కదా. అనేక మరి విద్యుత్ ఉత్పత్తి సంస్థలను చేసిండు, అనేక రోడ్లు వేసిండు, 32 మరి ఇక్కడ మెడికల్ కాలేజీలకు 32కి పక్కా భవనాలను ఏర్పాటు చేసిండు. అదే విధంగా రైతు బంధు పథకం తీసుకొచ్చి రైతులందరూ నాలుకొని ఇలా భారతదేశంలోనే అత్యధికంగా వరి పండించే మరి ఇక్కడ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దిండు. దానికి పెట్టుబడి సాయం ప్రధాన కారణం కాదా. 24 గంటల కరెంటు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా మరి ఇక్కడ ఏదైతే ఆంధ్ర పాలకులు పదే చెప్పేది, మీరు తెలంగాణ వాళ్లకు మీకు పరిపాలన చేత కాదు, మీరు కనుక తెలంగాణ ఆంధ్ర నుంచి విడిపోతే మీకు కరెంట్ ఎట్లా వస్తుంది, మీ కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి పనిచేస్తుంది, మీరు దివాలా తీస్తారు, మీకు నీళ్లను ఆపుకునే శక్తి లేదు, మీకు పరిపాలించుకునే శక్తి లేదన్నారు. ఆ రోజు కనుక కాంగ్రెస్ కు మరి పట్టం కట్టినట్టయితే ప్రజలు ఈ రోజు తెలంగాణ అనేది మరి ఇక్కడ ఏదైతే కరువు తోటి అల్లాడుతుండేది తెలంగాణ ప్రజలు. రేవంత్ రెడ్డి లాంటి వాడు కనుక 10 ఏళ్ల క్రితం కనుక మరి ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యుంటే ఈ రోజు మనకి 24 గంటల కరెంటు లేదు, వ్యవసాయం అనేది పూర్తిగా దండగా అయిపోయేది, కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ లేదు, అదే విధంగా గొలుసుకట్టు కాకతీయ చెరువులు లేవు. మరి అదే విధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అనుబంధంగా ఉన్నటువంటి మల్లన్న సాగర్ అయితే అదే విధంగా మిగతా అన్ని కూడా మరి అవన్నీ కూడా కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ లాంటి ఏవైతే రిజర్వాయర్లు ఉన్నాయో ఆ రిజర్వాయర్లు అనేటివి కూడా లేవు. పూర్తి స్థాయిలో మనం తాగునీటికి అన్నమూ రామచంద్ర అని ఒరిడే రోజులు వచ్చేది. కరువుతోటి అల్లల్లాడిపోయే వాళ్ళం, బీహార్ కంటే అధ్వానంగా మారేది పరిస్థితి. అందుకే మరి అక్కడ అన్నారు, మీ తెలంగాణలో తెలివి ఉన్న నాయకుడు ఎవరున్నారని. కేసీఆర్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పేరే మరి ఇక్కడ మరుగున పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ మినహా మిగతా అంతా కూడా అభివృద్ధిలో పోయి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని చెప్పుకునేది, తెలంగాణ మీద శీతకన్ను చూపించేది. ఇవాళ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ను దాటుకుంటూ మనం దేశంతో పోటీ పడ్డాం. ఇవాళ అసమర్థ నాయకుడిని మళ్ళా మన మీద రుద్ది తెలంగాణను అస్తవ్యస్తంగా మార్చిండ్రు. ఇక్కడ 32 కాలేజీలు, మెడికల్ కాలేజీలు, 32 నర్సింగ్ కాలేజీలు, 1022 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఊరూరికి రైతు వేదిక, పల్లెపల్లెన డంపింగ్ యార్డు, ప్రకృతి వనం, వైకుంఠధామం 32 జిల్లాలో కలెక్టరేట్లు కట్టిండు. ఆఖరికి మరి రేవంత్ రెడ్డి రోజు అందాల పోటీల మీద రివ్యూలు చేస్తాడు, లేదంటే ఇంకేదన్నా రివ్యూ చేయాలని అనలే చేస్తాడు. ఏంటి అది పోలీస్ కమాండ్ కంట్రోల్, అది కట్టింది కూడా కేసీఆర్. అయిన రోజు పోయి కూర్చుంటున్న సచివాలయం కట్టింది కూడా కేసీఆర్ అనే విషయాన్ని సోయినైతే మరిసిపోయిందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరి కాంగ్రెస్ చేసింది చెప్పాలంటే 15 నెలల్లో మరి 1,70,000 కోట్ల అప్పు తెచ్చి ఒక్క ఇటుక కూడా వెచ్చలేదు, ఒక కొత్త నిర్మాణం చేయలేదు. 80 నుంచి 90% పూర్తయిన పాలమూరు, రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి లాంటి ప్రాజెక్టులను వాటిని కూడా పూర్తి చేయలేదు. సొంత జిల్లాలో ఉన్న వాటిని కూడా పూర్తి చేయలేదు. పేరుకు 5,000 కోట్లు తీసుకొచ్చినా, 10,000 కోట్లు తీసుకొచ్చినా, 20,000 కోట్లైనా కూడా ఏడాదికి 20,000 కోట్లైనా పెట్టి కొడంగల్ను అభివృద్ధి చేస్తా అంటివి. మరి ఏదైతే ఇక్కడ జీతభత్యాలకు సంబంధించి అడుగుతున్నామో, మరి ఇక్కడ నా దగ్గర రూపాయలు లేదు, నేను ఏం చేయాలని చెప్పుర్రు అంటివి. మరి ఇక్కడ ఏడాదికి 20,000 కోట్లు ఎనంగా తెస్తావు సారు మరి కొడంగల్ అభివృద్ధికి ఏటా 20,000 కోట్లు పెడితే మొత్తం రాష్ట్రాభివృద్ధికి నువ్వు ఎంత పెట్టాలి? మరి నీకు జీతాలకు, అప్పులకు, మరి ఇక్కడ సంక్షేమ పథకాలకే మొత్తం పోతానే అంటివి. మరి ఏనంగా అభివృద్ధి చేస్తావు? నీలాంటి చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి మరి ఇక్కడ సీట్లో కూర్చోవడం అవసరమా అనేది ఇక్కడ వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలే ఆలోచన చేసుకోవాలి. అందుకే అంటాను కేసీఆర్ సంపూర్ణంగా రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్ భూస్థాపితం కావాలంటే రేవంత్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఉంటే ఇక 50 ఏళ్ల పాటు కూడా బీఆర్ఎస్ కు డోకా ఉండదు అని చెప్పేది. అందుకే ఇక వీళ్ళకు బీజేపీ నాయకులు కూడా తోడైనరు. అలా మోడీని దరిద్రుడని తిట్టినా, వాడు వీడని తిట్టినా కూడా ఎవరు స్పందించరు. అదే విధంగా ఇంత పెద్ద ఎత్తున ఆయన ఏదైతే రాష్ట్రం దివాలా తీసింది అని అంటే చెప్పుల గురించి మాట్లాడతాడు. ఏది మరి బండి సంజయ్ ఏదైతే సబ్జెక్ట్ లేని మంత్రి, ఈటల రాజేందర్ మినహా మరి ఎవరు కూడా రేవంత్ రెడ్డి విమర్శిస్తలేరు. బాయ్ అనుకుంటా తిరుగుతా ఉన్నారు. అటు నితిన్ గడ్కరీ వస్తే ఇటో మంత్రి ఎక్కి అలా ప్రచార రథంలో తిరిగి కాంగ్రెస్, బీజేపీ బాయ్ అంటున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి.
ఓఎంసీ కేసులో సవిత నిర్దోషి, క్లీన్ చిట్ ఇచ్చిన నాంపల్లి సిబిఐ కోర్టు 15 ఏళ్ల విచారణ అనంతరం తీర్పు. నాడు కన్నీళ్లతో కోర్టు మెట్లెక్కారన్న సవిత వెన్నంటి నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పి ఓబులాపూర్ మైనింగ్ కేసులో మరి ఇక్కడ అప్పటి మంత్రిగా ఉన్నటువంటి సవిత ఇంద్రారెడ్డిని కూడా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిండు. జగన్ వెంట ఉన్నారు ఆ రోజులలో అని మరి 15 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది. ఈ తీర్పు వచ్చిన తర్వాత ఎవరికి పడ్డదా అంటే శిక్ష గాలి జనార్దన్ రెడ్డి, కర్ణాటక ఎమ్మెల్యే, ఆయనకు శిక్ష పడ్డది. 7 సంవత్సరాల జైలు శిక్ష పడ్డది. దానికి ఇప్పుడు ఆంధ్ర వాళ్ళందరూ జగన్ కు సన్నిహితులు అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. కానీ తెలంగాణ వాసులకు మాత్రం ఇక్కడ క్లీన్ చిట్ రావడం, మరి ఇక్కడ ఏదైతే ఒక మహిళను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్ పార్టీ అనేదాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. మొత్తానికైతే సంబంధం లేని ఒక మహిళ అప్పటి మంత్రిని మరి ఇక్కడ ఆ కేసులో ఇరికితే 15 ఏళ్ల తర్వాత ఆమెకు న్యాయం జరిగిందని చెప్పి మరి ఇక్కడ అన్నిళ్లతోటి మేము కోర్టు మెట్లెక్కిన వెన్నంటి నిలిచిన ప్రజలకు అభినందనలు అని చెప్పి ధన్యవాదాలు తెలిపింది. ఇక వెదిరే శ్రీరామ్ తో సీఎం రేవంత్ పేటట మరి జలవనరుల శాఖ ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నో మరి ఈయనకు ఎక్కడ ఈయన ఏం చేసిండు, గతంలో కేంద్ర జలశక్తి శాఖకు సలహాదారుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు ఆ పదవి లేదు. మాజీ ఆయనే, మరి ఆయన బీజేపీకి సంబంధించిన వ్యక్తి. ఆయన పోని ప్రజెంట్ ఏదన్నా పదవిలో ఉన్నాడా అంటే ఆ పదవిలో కూడా లేడు. ఆయనతోటి ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంతనాలు చేస్తా ఉన్నారంటే మరి ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ మీద ఏ విధంగా మరి బీఆర్ఎస్ మీద బురద చల్లాలి అని రోజుకు పావులు కలుపుతా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మరి పూర్తి స్థాయి విరోధులు అయితే వీళ్ళందరూ ఎందుకు కలిసి పనిచేస్తా ఉన్నారు. ఇక్కడ వాళ్ళకు ప్రధానంగా ఇక్కడ బీఆర్ఎస్ బలంగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ బీఆర్ఎస్ బలమైన ఇద్దరు బలహీనలు కలిసి కొట్టేసి ఆ తర్వాత మనలో మనం నీ వచ్చిన మంచిదే నేను వచ్చిన మంచిదే కానీ బీఆర్ఎస్ రావద్దు అని చెప్పి ఎన్డీఎస్ఏ తోటి తప్పుడు నివేదిక ఏదైతే ఇప్పించిందో ఆ తప్పుడు నివేదిక మీద ఇంకే విధంగా బురదల్దామని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీలు రెండు కలిసి కుట్రలు పడుతున్న అంశాన్ని మరి ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాలి. 4 రైతుల ఆత్మహత్యాట, దిగుబడి రాక అప్పులు మోయలేక తీవ్ర మనస్తాపంతో బలవన్మరణం. సిద్దిపేట, నిర్మల్, మంచిర్యాల జిల్లాలలో మరి ఇక్కడ 492 మంది ఇప్పటికే నేల రాలిండ్రు, ఆత్మహత్యలు చేసుకున్నారు అన్నదాతలు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రభుత్వం మొద్దు నిద్ర పోతాంది. ఏమనంటే 18,000 కోట్లు వీళ్ళ కారిస్తాను వాళ్ళ కారిస్తాను ఇటారు పోతున్నాయి, నా దగ్గరే మిగులుతున్నాయి అని చెప్పి మరి ఇక్కడ చేతులెత్తేసే అసమర్థ ముఖ్యమంత్రి ఉన్నంత కాలం మరి ఏ వర్గానికి న్యాయం జరుగుతుందో ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఇక యుద్ధ మేఘాలు అలుముకున్నాయి కాదు, యుద్ధం ప్రారంభమైంది. మరి ఇక్కడ పాకిస్తాన్ కు సంబంధించిన మిలిటరీ స్థావరాల మీద ఆల్రెడీ మరి ఇక్కడ ఏదైతే దాడులు ప్రారంభమైనాయి, దాడులు ప్రారంభం చేసి మరి వాళ్ళకి సంబంధించి ఉగ్ర స్థావరాల మీద భారత ఆర్మీ యుద్ధం ప్రారంభించింది. ఈ రకంగా మరి ఇక్కడ రాత్రి 1:30 తర్వాత ఉగ్ర స్థావరాలు 9 గుర్తించి ఆ ఉగ్ర స్థావరాలను పూర్తిగా నీలమట్టం చేసింది. యుద్ధం ప్రారంభమైంది. మరి దానికోసం ఈ రోజు మాక్ డ్రిల్ అనేది మరి ఇక్కడ నిర్వహించబోతున్నది దేశవ్యాప్తంగా 244 జిల్లాలలో. అందులో భాగంగా ఇక్కడ హైదరాబాద్, ఆంధ్రలో వైజాగ్ మరి ఇక్కడ వాళ్ళు ఏదైతే మన సిటీస్ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారో అక్కడ దాడి జరిగినప్పుడు మరి ఇక్కడ ఎవరికి ఇబ్బందులు కలగకుండా, ప్రాణ నష్టం జరగకుండా ఏ విధంగా మనం సేఫ్ జోన్ లో ఉండాలనే దానికోసం ఇక్కడ మాక్ డ్రిల్ నిర్వహించబోతా ఉన్నారు. మనది కేటగిరీ 2 లో ఉన్నదట. ఆ కేటగిరీ 2 లో హైదరాబాద్ నగరంలో 4 చోట్ల నేడు మాక్ సెక్యూరిటీ డ్రిల్ 4 గంటల నుంచి 4:30 వరకు ఆపరేషన్ సాయంత్రం. దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో సన్నాహాలు. యుద్ధ సన్నద్ధతపై ప్రజలకు అవగాహన. సరిహద్దులో గర్జించనున్న యుద్ధ విమానాలు 2 రోజుల పాటు వాయుసేన విన్యాసాలు అని చెప్పి మనం ఎక్కడ ఉండాలి అంటే సేఫ్ గా ఏ విధంగా ఉండాలి, మనం ఏ క్షణం వైమానిక దాడులు చేసే ప్రయత్నం చేస్తారు అన్నదో మరి హైదరాబాద్ కూడా టార్గెట్ చేసుకునే అవకాశం ఉంటది. మరి హైదరాబాద్ చేరకముందే మన యుద్ధ విమానాలు వాటిని బ్లాస్ట్ చేసే అవకాశం ఉన్నా కూడా మరి ఏదన్నా ఒకటి మిస్ అయ్యి మన వాళ్ళను దాటుకుంటూ వచ్చినా మరి అవి చేసే దాడుల నుంచి ప్రాణ నష్టం కలగకుండా ఏ విధంగా మనల్ని మనం కాపాడుకోవాలని చెప్పి మాక్ డ్రిల్ నిర్వహించబోతా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 4 నుంచి 4:30 వరకు మొత్తం దేశవ్యాప్తంగా 244 చోట్ల. ఆంధ్రలో చూసుకున్నట్టయితే వైజాగ్ లో, తెలంగాణలో చూసుకున్నట్టు హైదరాబాద్ లో, మరి ఇక్కడ ఏదైతే తమిళనాడులో చూసుకున్నట్టయితే చెన్నైలో ఈ రకంగా మరి ముఖ్య పట్టణాల మీద వాళ్ళు టార్గెట్ చేసే అవకాశం ఉంటది. అదేవిధంగా తాజ్ మహల్ లాంటి చోట్ల కూడా మరి అటాక్ చేసే ఉంటాయి కాబట్టి వాటన్నిటి కూడా భద్రత ఏ విధంగా మరి భద్రతా చర్యలు అయితే ఉంటాయి కానీ మరి ఏ విధంగానైనా వాళ్ళు
దారి తప్పి వచ్చినా లేదంటే తప్పకుండా వచ్చినా మరి ఏ విధంగానైనా మన దాంట్లో చొరబడ్డారనుకో, అక్రమంగా చొరబడి మరి యుద్ధ విమానాలను మన వాళ్ళు బ్లాస్ట్ చేసే దానిలో మరి తప్పించుకొని వచ్చిందంటే వాళ్ళు కూడా మన మీద దాడులు చేసే అవకాశం ఉంటాయి. కాబట్టి మన దగ్గర ప్రాణ నష్టం జరగకుండా మ్యాక్ డ్రిల్ అనేది అయితే ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఆంధ్ర సాములోరా బాసర అమ్మవారు అని చెప్పి మరి ఇక్కడ బాసరకు సంబంధించి ఏదైతే వేద పాఠశాలలో మరి సస్పెన్స్ జరుగుతా ఉన్నది, ఏదైతే దానిలో మరి ఏదైతే విద్యార్థి మృతి చెందిన అనుమానాస్పదంగా మరో విద్యార్థి గాయపడ్డాడు, దానికి సంబంధించి పూర్తి స్థాయి నిజానిజాలు తేలాల్సి ఉన్నది. 42-43 రోజులైనా కూడా ఇప్పటివరకు పోలీసులు దాని మీద పురోగతి లేదు. ఎందుకంటే పోలీసులు మరి ఇక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళు మరి ఇక్కడ ఏదైతే ప్రతిపక్షాలను అణచివేయడానికి, ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడానికి వాళ్ళకి టైం సరిపోతలేదు. మరి అటువంటి టైంలో ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా మరి ఇలాంటి చర్యలను అరికట్టడానికి ఏం ప్రయత్నాలు చేస్తున్నారా అంటే శూన్యం అనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పాలి. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఆపరేషన్ అభ్యాస్ కు దేశం సిద్ధమట, యుద్ధ సన్నద్ధత విపత్తు నిర్వహణ పైన మాక్రిల్లు నిర్వహించబోతా ఉన్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సమిత నిర్దోషి, మరి న్యాయం గెలిచింది. ఓబులాపురం మైనింగ్ కేసులో ఏదైతే మహిళా ప్రజాప్రతినిధికి ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేసిందో మరి ఆ ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా కూడా మరి నిర్దోషిగా బయటకు వచ్చి మళ్ళీ కడిగిన ముత్యం లాగా మరి సబితా ఇంద్రారెడ్డి గారు రావడం మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇది శుభ పరిణామంగా చెప్పవచ్చు. చేత కాకపోతే తప్పుకో, సీఎం రేవంత్ పై కేటీఆర్ ధ్వజం. ఇక రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయట. మిస్ వరల్డ్ పోటీలతో అవకాశం, విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చే ఆస్కారం. మంత్రి జూపల్లి కృష్ణారావు. అదే ఈ కార్ రేసు పెడితే మాత్రం మరి ఇక్కడ వివిధ దేశాల నుంచి వచ్చే సుమారు 700 మంది ప్రతినిధులు పారిశ్రామికవేత్తలు అంతనేమో మరి ఇక్కడ మన దగ్గర పెట్టుబడులు రావు. అది పారిశ్రామిక అవసరాలకు సంబంధించింది. రేపు ఏదైతే ఆటోమొబైల్ రంగాన్ని మరి ఇక్కడ శాసించబోతా ఉన్నదో ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ రంగం, ఆ ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ రంగానికి సంబంధించి ఈ కార్ రేసు పెడితేనేమో ఇక్కడ మనకు పెట్టుబడులు రావు. అందాల పోటీలు, మరి ఇక్కడ శరీరంలో ఉన్న అందాలను ప్రదర్శించి మరి ఇక్కడ ఏదైతే కళ్ళకు సంతోషం కల్పించే ఈ అందాల పోటీలు, మరి ఇక్కడ ఏదైతే సంప్రదాయవాదులందరూ కూడా పూర్తిగా వ్యతిరేకించేటువంటి అందాల పోటీలను పెడితేనేమో పెట్టుబడులు వస్తాయట. వీళ్ళ పాలన ఏ విధంగా ఉన్నది, వీళ్ళ మాటలు ఏ విధంగా ఉన్నాయి అంటే ప్రజలందరూ పిచ్చోళ్ళు అని చెప్పి మేము ఏం చెప్తాది నమ్ముతారని చెప్పి మరి ఈ విధంగా అందాల పోటీలకేమో పెట్టుబడులు వస్తాయట. మరి రాబోయే రోజులలో ప్రపంచాన్ని శాసించే ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ రంగానికి హైదరాబాద్ ను హబ్ గా చేయడానికి ప్రయత్నం చేసి దేశంలో ఏ రాష్ట్రానికి కూడా అలాంటి అవకాశం రాని మరి ఇక్కడ తెలంగాణకు తీసుకొచ్చి ఒకసారి ఈ ఫార్ములా కేసు నిర్వహించి ఏదైతే రేసు నిర్వహించి రెండోది కూడా నిర్వహించడానికి దానికి ఆల్రెడీ ఒప్పందాలు చేసుకుంటే దాన్ని చేజేతిలా వదిలేసిన అసమర్థ ప్రభుత్వం ఇవాళ అందాల పోటీలను తీసుకొచ్చి మన అందాలను ఏ విధంగా పెంచుకోవాలి అని మరి ఇక్కడ ఏదైతే రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా నిలవబోతా ఉన్నదా, లేదంటే మన సంస్కృతి సంప్రదాయాలను నాశనం చేయడానికి పెడతారా అని చెప్పి మరి సిపిఐ లాంటి వాళ్ళ ఏదైతే వాళ్ళ మిత్రపక్షాలే వాళ్ళని విమర్శిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఇక ఇది ఆంధ్రజ్యోతిని కావాల్సింది ఇక్కడ ఏదైతే జగన్ కు సన్నిహితులు అని చెప్పి మరి ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డిని ఏదైతే మనం బ్లేమ్ చేస్తే జగన్ బ్లేమ్ చేసినట్టే అని చెప్పి ఇగో ఇంత పెద్ద వార్తను ప్రచురించిండు. గాలికి 7 ఏళ్ల జైలు, గాలికి 7 ఏళ్లు పడితే మనకేంది, 20 ఏళ్లు పడితే మనకేంది, తెలంగాణ ప్రజల పైసలు తింటాను, తెలంగాణ ప్రజలు మరి రక్తంతో ఏదైతే పన్నులు కడతారో ఆ పన్నులకు సంబంధించిన పైసలను నీకు అడ్వర్టైజ్మెంట్ రూపంలో రేవంత్ రెడ్డి ఇస్తా ఉంటే ప్రజల కోసం ఒక్కసారి కూడా ప్రయత్నం చేస్తలేవు. రేవంత్ రెడ్డి చెప్తాడు ఏదైతే మన ఉద్యోగులు మరి ఇక్కడ జీతపత్యాలు అడిగితే మీకు ప్రజలు ఇచ్చిన 98% ఇచ్చిన ఉన్న ప్రజలు మరి వాళ్ళ ఏదైతే ట్యాక్సులతోటి వాళ్ళ రక్త మాంసాలను కరిగించి వాళ్ళ ట్యాక్సులతో మీకు జీతాలు ఇస్తాను, మీకు దిగిపోయినాక పెన్షన్ ఇస్తానని మరి ఇలాంటి ఆంధ్రజ్యోతిని కూడా ఆయనకి ఇచ్చే ప్రకటనలు ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి ఇంట్లోకెళ్ళి కాదు మన చెమటతోటి మనం కట్టే ట్యాక్సులతోటి ఇగో ఇలాంటి వారికి అప్పనంగా ఇస్తే ఈడేమో రేవంత్ రెడ్డి బూట్లు నాటుతూ ఇగో ఇలాంటి వార్తలు ప్రజలు కష్టపడుతున్న అంశాన్ని ఏది కూడా తెరవీనికి తీసుకురాడు. మరి ఇక్కడ ప్రజా సమస్యలను ప్రభుత్వం ముందుంచి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయడు. ఎందుకంటే పైసలు ప్రజలే అయినా కూడా ఇచ్చేది రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి బూట్లు నాకడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ చూసినట్టయితే గాలి జనార్దన్ రెడ్డికి 7 సంవత్సరాల
జైలు శిక్ష అయితే పడ్డది. దీనికి సంబంధించి ఓబులాపురం మరి మైనింగ్ దానికి సంబంధించి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు జగన్ కు సన్నిహితులు అని చెప్పి మరి డబ్బా కొట్టుకుంటున్నారు కానీ మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరి ఈయనకు ఏదైతే ఓబులాపురం మైనింగ్ గనులను అప్పచెప్పిండు అంటే దీనికి అంతటి కూడా కాంగ్రెస్ పార్టీయే ప్రధాన కారణం. కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చచ్చిపోయిన తర్వాత జగన్ ను టార్గెట్ చేసుకోవడం కోసం ఇవన్నీ తెరమీదికి తీసుకొచ్చారు. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికుండే ఉంటే ఓబులాపురం మైనింగ్ కేసు అనేదే ఉందా అనే విషయాన్ని ఒకసారి గమనించాలి. ఇలా వైఎస్ ఫోటోను వాడుకుంటా ఉన్నారు. వైఎస్ మరి ఇక్కడ అక్రమాలు చేసింది వైఎస్ అని చెప్పి ఒప్పుకునే ధైర్యం ఇక్కడ కాంగ్రెస్ కున్నదా అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాంగ్రెస్ మరి రేవంత్ రెడ్డి బూట్లు నాకుతున్న ఆంధ్రజ్యోతి మరి ఇక్కడ ఏదైతే జగన్ కును గాలి జనార్దన్ రెడ్డికి లింక్ పెడతాం కానీ గాలి జనార్దన్ రెడ్డికి వైఎస్ కూడా లింక్ పెట్టి ఇలా వైఎస్ చేసిన తప్పిదం ఇగో ఈ విధంగా శిక్షలు పడ్డాయి. వైఎస్ ఆ ఓబులాపురం మైనింగ్ దానిలో మరి ఖచ్చితంగా తప్పు చేసిందని చెప్పాలి. మరి వైఎస్ తప్పు చేస్తే కాంగ్రెస్ తప్పు చేసినట్టే. కాంగ్రెస్ తప్పు చేస్తే ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా దోషే. ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, కాంగ్రెస్ పార్టీ మరి దోషిగా నిలబడాలి. ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఈ రోజు ఏదైతే ప్రజల ధనాన్ని లూటీ చేసినందుకు యుద్ధ సన్నద్ధతకు సైరన్ అని చెప్పి ఈ రోజు జరగబోయే మాక్ డ్రిల్ కి సంబంధించి ఆల్రెడీ జమ్మూలో ఒక పాఠశాల విద్యార్థులకు ఏ విధంగా మరి ఇక్కడ దాడులు వైమానిక దాడులు జరిగినప్పుడు మనం నష్టం జరగకుండా ఏ విధంగా ఎక్కడ దాక్కోవాలి, ఎలా దాక్కోవాలి, భూమి మీద పండుకున్న మరి నిలబడి ఉన్నదానికి పడుకొని ఉన్నదానికి మరి ఇక్కడ నష్టం తక్కువగా ఉంటది. మరి దాని నుంచి మనం తప్పించుకునే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళకు మరి పూర్తిగా దాని మీద అవగాహన కల్పిస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తులను వెల్లడించిందట, వెల్లడియాలని చెప్పి మన సీజే ఏదైతే ఆస్తులు అక్రమంగా డబ్బులు దొరికినాయి, ఫైరింగ్ వాళ్ళ ఇంట్లో ఏదో ఫైర్ జరిగినప్పుడు మరి ఇక్కడ పోతే కాలిపోయిన డబ్బు కట్టలు దొరికినాయి సుప్రీంకోర్టు జడ్జి ఇంట్లో అని చెప్పినాక ఆదాయానికి మించిన ఆస్తులు ఆయన దగ్గర అని చెప్పి మన ముందు జడ్జీలే పారదర్శకంగా ఉండాలి, ఆస్తులు ప్రకటించాలని చెప్తే మరి ఇక్కడ జస్టిస్ గవాయి కాబోయే సీజీఐతో పాటు మిగతా వాళ్ళు కూడా తమ ఆస్తులను ప్రకటించినట్టు. ఆయన సమ్మె వాయిదా, మంత్రి పొన్నంతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు సఫలం, సమస్యలపై మంత్రి సానుకూల స్పందన, 2019 సమ్మనాటి కేసుల ఎత్తివేతకు పోలీసులకు ఆదేశాలు ఇస్తామన్నారు. ఆర్టీసీ సమస్యలపై సీఎంతో చర్చించి నిర్ణయం, మంత్రి పొన్నం ప్రభాకర్. సీఎంతో చర్చించిన తర్వాత నిర్ణయం అట. ఇప్పుడు కేవలం కంటి తుడుపు చర్యగా మరి వాళ్ళనైతే ఈ రోజు నుంచి స్ట్రైక్ జరగబోతా ఉన్నాయి కాబట్టి వాళ్ళని బుజ్జగించి ఏదైతే అశ్వత్థామరెడ్డిని వీళ్ళ కోవర్ట్ గా మార్చుకున్నారో అశ్వత్థామరెడ్డిని ఎంబడి పెట్టుకుని జేఏసీలో చీలిక తీసుకొచ్చి తాత్కాలికంగానైతే సమ్మెను నిరోధించుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా చూసిండు. అశ్వత్థామరెడ్డి అన్నట్టు అలాంటి ప్రభుత్వానికి లొంగిపోయినాడు కాబట్టి మనం ఇప్పుడు ఆర్టీసీ కార్మికులందరం కూడా ఐక్యతగా ఉండాలి. 4 రోజులు లేట్ అయినా మంచిదే కానీ మరి ఇక్కడ మన సమస్యలు పరిష్కారం అవుతాయా లేదంటే ఖచ్చితంగా సమ్మె ద్వారానే పరిష్కారం చేసుకుందామా అనే దానికి మరి కొంత సమయం వేచి చూద్దామని చెప్పి మిగతా సంఘాల నాయకులు వేసి చూసి ఈ రోజు జూన్ 2 వరకు వాళ్లకు టైం ఇచ్చిన అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడి, మొత్తం 9 స్థావరాలపై విరుచుకుపడ్డ భారత్. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఈ రోజు మాక్ డ్రిల్ జరగబోతా ఉన్నది, మరి యుద్ధం ప్రారంభం కాబోతా ఉన్నది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ రోజు సాయంత్రం 4 నుంచి 4:30 వరకు మాక్ డ్రిల్ నిర్వహించబోతూ కానీ యుద్ధాన్ని మాత్రం ప్రారంభించింది భారత సైన్యం. ఆల్రెడీ 1:30-1:40 సమయంలో మరి తెల్లవారుజామున ఆల్రెడీ పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల శిబిరాల మీద దాడి చేసి 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. భారత ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే మరి ఏ విధంగా ఉంటది అనేది ఆల్రెడీ యుద్ధం ప్రారంభించి చూపించింది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే హామీల అమలుపై చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఈయనకు 15 నెలల తర్వాత రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత ఈయనకు జ్ఞానం అయింది. ఎందుకంటే ఆర్ఎస్ బ్రదర్స్ కదా, మరి ఇద్దరు కలిసి మరి బాయి అని తిరుగుతారు కాబట్టి ఆయనకు ఇన్ని రోజుల తర్వాత తెలిసిన అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక సీఎం రేవంత్ అధిష్టానం పిలుపు, బట్టి ఉత్తమ్ మహేశ్వర్ తో కలిపిన ఢిల్లీకి పైన మంత్రివర్గ విస్తరణ కోసం అంటూ వాగ్దానాలు. మరి ఇప్పటికిప్పుడు మంత్రివర్గ విస్తరణ చేసి తెలంగాణలో మరి అయితే డైవర్ట్ చేస్తారా లేదంటే మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రతిష్ట ఏ విధంగా దిగజారుస్తా ఉన్నాడో రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మన అధిష్టానానికి వీళ్ళు ఎవరైతే ఫిర్యాదులు చేసిరో దాని మీద నీ అసమర్థత కారణంగా ఏదైతే కాంగ్రెస్ పూర్తిగా దిగజారిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ గ్రాఫ్ చూసుకున్నట్టయితే ఇప్పటికిప్పుడు నిలబడ్డట్టయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు కనుక వచ్చినట్టయితే డబుల్ డిజిట్ సాధించడం కూడా కాంగ్రెస్ కు కష్టమే. మరి సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా తుడిచిపెట్టుకోబోతా ఉన్నది. ఈయన కనుక 5 సంవత్సరాలు ఉంటే ఇంకో 50 సంవత్సరాల వరకు కూడా కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి లేదు.
కాబట్టి అధిష్టానం ఈ రోజు పిలిచి మరి ఇక్కడ మంత్రివర్గ విస్తరణ కోసం అని చెప్పి లేదా బుకాయింపులు చేస్తున్నా మరి ఈయన మీద ఖచ్చితంగా మరి సీరియస్ గా ఉన్న అధిష్టానం. ఇప్పటికే 3 రాష్ట్రాలలో అధికారంలో ఉంటే హిమాచల్ ప్రదేశ్ లో పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది, మరి కర్ణాటకలో చూసుకున్నట్టయితే పూర్తిగా స్కాములో కూరుకుపోయింది, తెలంగాణలో చూసుకున్నట్టయితే ఈయన బజార్ భాష చిల్లర మాటలతోటి మరి ఇక్కడ ఆఖరికి చేతులెత్తేసి మరి ఇక్కడ నేను ఏం చేయలేను, నేను మొత్తం రాష్ట్రం దివాలా తీసింది, నాకు చేతనైతే లేదని చెప్పి చేతులు ఏదైతే తెలిసిండో దాంతో కాంగ్రెస్ ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది. కాంగ్రెస్ ను ఎన్నుకుంటే వీళ్ళు సమర్థంగా పరిపాలించలేరు అని చెప్పి మరి దేశవ్యాప్తంగా ప్రజలకు తెలిసిపోయింది. రాబోయే రోజుల్లో ప్రధానిగా మరి ఉండాలనుకుంటున్న రాహుల్ గాంధీకి ఇది మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఆయనకు పరాభవం జరగబోతున్న అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. మంత్రికి సంబంధించిన అంశాలను కనుక ఒకసారి గమనించినట్టయితే కిషన్ రావు పల్లె ఏదైతే మల్హర్ మండల్ కిషన్ రావు పల్లె వరకు రోడ్డు అయి ఉన్నది. కిషన్ రావు పల్లెకు కూతవేడు తీరం 5-6 కిలోమీటర్ల దూరంలో భూపాలపల్లి ఉంటది. ఖమ్మంపల్లి మీద బ్రిడ్జి కట్టి ఖమ్మంపల్లి నుంచి భూపాలపల్లికి మరి ఇక్కడ గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షనింగ్ చేసిందో అక్కడ కిషన్ రావు పల్లి దాటిన తర్వాత ఫారెస్ట్ భూములు ఉన్నాయి. ఆ ఫారెస్ట్ భూములకు సంబంధించి మరి ఆ రోడ్డు వేయాలంటే దానికి సంబంధించి మాకు 4 కోట్ల రూపాయలు కట్టాలని చెప్పి వాళ్ళు ఏదైతే మరి ఎన్నికల సమయంలో అక్టోబర్ లో వాళ్ళు లెటర్ ఇచ్చిందో ఆ తర్వాత ఎన్నికల కోడ్ ప్రారంభమైంది. ఆ ఎన్నికల కోడ్ తర్వాత మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 17 నెలలు, ఆ 17 నెలలైంది. మరి ఆ 15 నెలల్లో 2 నెలల క్రితం మరి ఇక్కడ ఏదైతే దానికి సంబంధించిన 4 కోట్ల రూపాయలు కొట్టిండో అంటే ఆయనకు సంవత్సర కాలం కూడా సరిపోలేదు ఆ 4 కోట్ల రూపాయలు కట్టడానికి. ఇక్కడ మంతని నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ మినిస్టర్, పరిశ్రమల మంత్రికి అది కట్టడానికి 4 కోట్లు కట్టడానికి నానా ఇబ్బందులు అయిందట. మరి ఆయన జేబులోకి వెళ్ళి కట్టినట్టు అవి కట్టి కూడా 2 నెలలు అవుతుంది. ఆ 2 నెలలు అయి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏదైతే రెవెన్యూకి సంబంధించిన ప్రభుత్వ భూమిని ఫారెస్ట్ మీదకి డైవర్ట్ చేసి ఫారెస్ట్ లో ఉన్న భూమి ఫారెస్ట్ కు ఇది అవసరం అంట భూమి ఏదైతున్నదో దాన్ని రెవెన్యూ మీదకి తర్జుమా చేయడానికి తర్జన భర్జనలు పడతా ఉన్నారు. దాంతో నిన్న రోజున కిషన్ రావు పల్లెకెళ్లి మాజీ ఎమ్మెల్యే మరి పూర్తి స్థాయిలో నిలదీయడం జరిగింది. దీనికి సంబంధించి మరి ఇక్కడ ఏదైతే ఆయన 4 కోట్ల రూపాయలు కట్టిండో కట్టగానే కాంగ్రెస్ వాళ్ళు పూర్తి స్థాయిలో మరి ఇక్కడ పాలాభిషేకాలు చేసి 2 నెలలు గడిచిపోయింది. 3వ నెల వచ్చింది. ఇప్పటి వరకు అతిగతి లేదు. మరి దానికి సంబంధించి పనులు ఆలస్యం చేసినందుకే పాలాభిషేకాల 16 నెలల్లో 16 పైసలు పనిచేయని మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆరోపణ. అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో ఆలస్యం చేస్తున్నందుకే మంత్రికి పాలాభిషేకాలు చేయించుకున్నాడా అని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఎద్దేవా చేశారు. మల్హార్ మండలంలోని కిషన్రావుపల్లిలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడతాను. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మల్హార్ మండల ప్రజల చిరకాల స్వప్నమైనటువంటి ఖమ్మంపల్లి బ్రిడ్జి నిర్మాణం చేసి దూరమానం తగ్గించేలా రహదారుల సౌకర్యం కల్పించామన్నారు. కోల్ కాలర్ పేరున్న భూపాలపల్లికి నిత్యం మందిర నుంచి రాకపోకలు సాగుతున్న క్రమంలో ఖమ్మంపల్లి తాడిచేళ్ల కిషన్రావుపల్లి మీదుగా భూపాలపల్లికి చేరేలా నిధులు మంజూరు చేసి రహదారి నిర్మించామని. అయితే కిషన్రావుపల్లి నుంచి భూపాలపల్లి వరకు మధ్యలో ఫారెస్ట్ క్లియరెన్స్ పనుల కోసం మరి ఏదైతే అక్టోబర్ లో వచ్చినాయో దానికి సంబంధించి ఆ తర్వాత మరి దీనికి సంబంధించిన ఆ కోడ్ రావడంతో మరి ఆ పనులు ఆలస్యమైనవి. మరి ఇక్కడ కోడ్ పూర్తయి ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 4 కోట్లు చెల్లించడానికి సంవత్సర కాలం తీసుకుని సంవత్సరంన్నర తర్వాత కూడా ఇంకా పనులు ప్రారంభించకుండా మంత్రి మరి ఇక్కడ నేను నెంబర్ 2గా వెలుగుతున్నా, నేను ఏది చెప్తే అది జరుగుతుందని ఇదే చెప్పడం, ఆయనే మరి ఇక్కడ శ్రీధర్ బాబు ఏది చెప్తే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అని ముఖ్యమంత్రి చెప్పడం. 4 కోట్లు కట్టడానికి మాత్రం 13 నెలలు అయింది. మళ్ళీ ఇంకా కట్టి 3 నెలలు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు అతిగతి లేదు అని అంటే మరి తెలంగాణ ఏదైతే మంతని ప్రజలకు సౌకర్యాల కల్పనలో మా మంతని మరి ఎమ్మెల్యేకు ఏ రకమైన చిత్తశుద్ధులు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక శాంతి భద్రతల విషయానికి వస్తే మంతని నియోజకవర్గ పోలీసులు కేవలం కాంగ్రెస్ పార్టీ ఆ నాయకుల కనసనాలలో మాత్రమే పనిచేస్తారు. శాంతి భద్రతలు అనేది గాలి కిడిచిపెట్టిండ్రు. ఇక్కడ చూసుకున్నట్టయితే తండ్రిని చంపాలని ప్రతీకారం, పగతో మహిళపై యువకుడి అత్యాయత్నం, పోలీస్ స్టేషన్ సమీపంలోనే దారుణం. తన తండ్రిని చంపాలని పగ పెంచుకున్న యువకుడు ఓ మహిళపై గొడ్డతో అత్యాయత్నానికి పాల్పడిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకున్నది. కాటారం ట్రైన్ ఎస్ఐ గీతా రాథోడ్ స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గత డిసెంబర్ 14న 5 గుంటల భూ వివాదంలో దేవరంపల్లి
దేవరంపల్లిలో మానబాగ సారయ్య హత్య గురైండు. హత్య చేసిన 5 నిందితుల్లో సారయ్య సోదరుడి భార్య లక్ష్మి 2 నెలల కిందటే షరతులతో కూడిన బెయిల్తో బయటకు వచ్చిందట. ఆ తర్వాత ములుగు జిల్లా పసరాలో ఉంటున్నది. ప్రతి మంగళవారం కాటారం పోలీస్ స్టేషన్ వచ్చి సంతకం పెడుతున్నది. ఎప్పటిలాగే మంగళవారం బస్సులో కాటారం వచ్చిన లక్ష్మి ప్రధాన కూడల నుంచి పోలీస్ స్టేషన్ వైపు వెళ్తా ఉంటే కాపు కాసిన ఎవరైతే చనిపోయిన వ్యక్తి కొడుకున్నాడో ఆయన దాడి చేసిండు గొడ్డలతోటి. ఆ గొడ్డలతోటి దాడి ఎక్కడ చేసిండ్రా అని అంటే పోలీస్ స్టేషన్ కు అతి సమీపంలో దాడి జరిగింది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే గొడ్డలతోటి ఏ విధంగా దాడులు చేస్తా ఉన్న విషయాన్ని చూడవచ్చు. రెండు 200 మీటర్లు కూడా ఉన్నది అక్కడికి. మరి ఏదైతే కండిషన్ బెయిల్ మీద వచ్చిన ఆ మహిళ సంతకం పెట్టడం కోసం అని చెప్పి మరి పోలీస్ స్టేషన్ కి వెళ్తా ఉంటే కాపు కాసి మరి ఇక్కడ గొడ్డలతోటి దాడి చేసి హత్యాయత్నం చేసిండు. స్థానికులు కనుక నిలువరించకపోతే అక్కడికక్కడే మృతి చెందే అవకాశం ఉండేది. మరి మంతని నియోజకవర్గంలో పోలీసులు చేస్తున్న పోలీసుల పనితీరు ఈ విధంగా ఉన్నది. పోలీస్ స్టేషన్ సమీపంలో మరి ఇక్కడ దాడులు జరుగుతా ఉన్నా కూడా వాళ్ళు ఏదైతే అప్రమత్తంగా లేరు అని అంటే వాళ్ళకు శాంతి భద్రతల పరిరక్షణతో సంబంధమే లేదు. కాంగ్రెస్ నాయకులు ఆదేశాల ప్రకారం మాత్రమే పనిచేస్తారు. కాంగ్రెస్ కు సంబంధం లేకుండా బీఆర్ఎస్ లో బీజేపీలో ఎవరైనా ఫిర్యాదు చేయడానికి పోతే కనీసం ఆ ఫిర్యాదులు కూడా తీసుకుంటలేరు. మంతని నియోజకవర్గ వ్యాప్తంగా కేవలం బీఆర్ఎస్ నాయకులను వేధించడానికి అక్రమ కేసులు పెట్టడానికి మాత్రమే పోలీసు వ్యవస్థను శ్రీధర్ బాబు ఆయన తమ్ముడు శ్రీను బాబు మరి పోలీసు వ్యవస్థను వాడుకుంటా ఉన్నారు. పోలీసులు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువగా మరి వాళ్ళు వినియోగించుకుంటా ఉన్నారు. ఎవరైతే మంత్రి శ్రీధర్ బాబు గతంలో చూసుకున్నట్టయితే 2014 పూర్వం కూడా ఇదే రకమైన పరిస్థితులు ఉండేది. మంత్రిని చీకటి రాజ్యాంగం మార్చిండ్రు, కేసులతో వేధించిండ్రు, అనేక మంది మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసిండ్రు, అనేక మీద పీడీ యాక్ట్ పెట్టిండ్రు. ఇప్పుడు కూడా ఆల్రెడీ మహాముత్తార మండలానికి సంబంధించిన ఎక్స్ జెడ్పీటీసీ మీద పీడీ యాక్ట్ పెట్టిండ్రు. అక్కడ ఉన్న సంబంధించిన ఏదైతే రౌడీ షీట్ ఓపెన్ చేసిండ్రు, అదే విధంగా అక్కడ ఉన్న బీఆర్ఎస్ మండలాధ్యక్షుడి మీద యూత్ మండలాధ్యక్షుని మీద రౌడీ షీట్ ఓపెన్ చేసిండ్రు. రామగిరి మండలానికి కష్టపడికి ఇక్కడ యూత్ నాయకుని మీద రౌడీ షీట్ ఓపెన్ చేసిండ్రు. అనేక అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఏకంగా మాజీ ఎమ్మెల్యే మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పుట్ట మధుకర్ మీదనే మరి ఇక్కడ ఏదైతే ప్రజలను చైతన్యపరచడానికి అంబేద్కర్ సాక్షిగా మాట్లాడుతూ ఉంటే మరి ఇక్కడ నేరం చేసే ఉద్దేశంతో గుమిగుడిందని చెప్పి కానిస్టేబుళ్లతోటి ఏఎస్ఐలతోటి ఫిర్యాదులు తీసుకుని కేసులు నమోదు చేస్తా ఉన్నారు. అని అంటే మంతనిలో మరి సౌమ్యుడిగా బయట కనబడే శ్రీధర్ బాబులో గోముఖ్య వ్యాఘ్రం ఏ విధంగా ఉన్నదనే విషయాన్ని మంత్రి ప్రజలను అడిగితే కళ్ళ గట్టినట్టు తెలుస్తుంది. ఇక్కడ అక్రమ కేసులతోటి అక్రమ దందాలతోటేమో కాంగ్రెస్ నాయకులు బతుకుతా ఉన్నారు, అక్రమ కేసులతోటి మరి ఇక్కడ ప్రతిపక్ష నాయకులను వేధిస్తా ఉన్నారు. మరి వాళ్ళ జేబులు నింపే కార్యక్రమం, ఇక్కడ వీళ్ళను ఆర్థికంగా గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఇబ్బంది పెట్టే కార్యక్రమం, దానికి పోలీసు వ్యవస్థను వాడుకుంటున్న తీరు మంత్రంలో జరుగుతున్న విషయాన్ని గమనించాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.